ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోలాహలంగా మారిందని చెప్పవచ్చు. ప్రచారం కూడా గతంలో మనం చూడడం జరిగింది. చాలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఉండేవి, కానీ ఈసారి అందుకు భిన్నంగా కొనసాగుతుంది. మొదటగా నామినేషన్ల నుంచే కూడా చూస్తున్నాం. నామినేషన్ల పర్వం నుంచే కూడా భారీ ర్యాలీలతో కూడా ప్రచారంలో పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. టీచర్లని ఓట్లు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నల్గొండలోని ఎన్జీ కాలేజ్ పోలింగ్ సెంటర్లో ఉన్నాం. పోలింగ్ కేంద్రం బయట చూసినట్లయితే మొత్తం కూడా అన్ని సంఘాల నుంచి కూడా ఈ విధంగా టెంట్లను ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయులు ఏ విధంగా కాన్వాసింగ్ చేస్తున్నారో చూస్తున్నాం. ఓటు వేయడానికి వచ్చినటువంటి ఆ టీచర్లని ఎవరికి వారు తమకు ఓటు వేయాలని కూడా చూస్తున్నారు. పోటీలో మొత్తం వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోటీలో మొత్తం 19 మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. మొత్తం ఉమ్మడి 3 జిల్లాలు కలిపి కూడా 200 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 25,797 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం చూస్తున్నాం ఒక ఎన్నికల కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే పిఆర్టీయూ నుంచే ప్రధానంగా అభ్యర్థులు గతంలో పిఆర్టీయూ సంఘంలో పనిచేసిన వారే ఎక్కువగా నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీజేపీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి గతంలో పిఆర్టీయూలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా పిఆర్టీ నుంచి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి కూడా పిఆర్టీ నుంచే వచ్చిన వారు. అదేవిధంగా బీసీ సంఘాల నుంచి టీజాక్ నుంచి పోటీ చేస్తున్న పూల రవీందర్ కూడా పిఆర్టీ నుంచి, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి కూడా పిఆర్టీ నుంచే వచ్చిన వారే కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారో యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి పోటీలో ఉన్నారు. ఎక్కువగా పోటీ చూసినట్లయితే యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి, పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్, సుందర్ రాజ్, సరోత్తమ్ రెడ్డి, ఈ విధంగా మొత్తం గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక కోలాహలం అయితే మనం చూస్తున్నాం. ఒక ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా టీచర్లంతా కూడా ఏ విధంగా నిమగ్నమయ్యారో చూడడం జరిగింది. హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి ఎన్నికల్లో గెలుపు ఎవరిదనేది కూడా, ఎందుకంటే తక్కువ మంది ఓటర్లు కాబట్టి కేవలం 25,797 మంది అభ్యర్థులే కాబట్టి మొత్తం 12 జిల్లాలలో ఓటింగ్ కొనసాగుతుంది. కాబట్టి గెలుపు ఓటములు అనేది ఎవరికి వారే అభ్యర్థులు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిఆర్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో గతంలో పనిచేసిన వారు కావడంతో వారంతా కూడా చీలికతో తమకే లాభిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యూటీఎఫ్ నర్సిరెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా పిఆర్టీ నుంచి మేము గతంలో బలంగా పనిచేశామని కూడా వారి అభ్యర్థులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక వాతావరణం అయితే మనం చూస్తున్నాం. ఎన్నికల వాతావరణం, పోలింగ్ కేంద్రం బయట మొత్తం భారీగా ఎక్కడికక్కడ అన్ని సంఘాలు కూడా మోహరించి కూడా తమ అభ్యర్థులకి ఓటు వేయాలని కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో టీచర్స్ ఎమ్మెల్సీ అంటే చాలా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా కామ్గా ఓటింగ్ ప్రక్రియ కొనసాగేది. కానీ రాజకీయ నేతలకు మించేలా కూడా నామినేషన్ అప్పుడు కూడా చూడడం జరిగింది. నామినేషన్ సమయంలో చూసినట్లయితే ఉమ్మడి 3 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా ఎవరికి వారు పోటీగా ర్యాలీలు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా డబ్బుల ప్రవాహం కూడా గతంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలంటే కేవలం అభ్యర్థిని చూసి వారి సంఘాలకు మద్దతుగా ఓట్లు వేశారు. కానీ ఈ గతంలో కాకుండా ఈసారి పెద్ద ఎత్తున డబ్బుల ప్రవాహం అయితే కొనసాగిందని చెప్పవచ్చు. వాట్సాప్లో కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. స్క్రీన్ షాట్లు కూడా పెట్టి ఆ ఓటుకు 2 నుంచి 3 వేల వరకు కూడా డబ్బులు పంచుతున్నారని కూడా ఫిర్యాదులు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా తలెత్తిందని చెప్పవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే రిటర్నింగ్ అధికారిగా ఏదైతే ఉందో నల్గొండ కలెక్టరే 12 జిల్లాలకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా రిటర్నింగ్ అధికారిగా నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవహరిస్తున్నారు. మొత్తం అన్ని జిల్లాలను కూడా మానిటరింగ్ చేసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఈ 12 జిల్లాల నుంచి కూడా మొత్తం అంతా బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా నల్గొండ కేంద్రానికే
కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. 3వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి కూడా బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఇక్కడ ఆర్జాల బావిలోని గోడం వద్దకు రావాల్సి ఉంటుంది. పోలీసులు కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెంట్రల్ బలగాలు కూడా పోలింగ్ కేంద్రం వద్ద మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక ఎన్నికలని తలపించేలా కోలాహలమైనటువంటి వాతావరణం ఉంది. చాలా వరకు దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి టీచర్స్ మాత్రం చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో చూసినట్లయితే ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు చాలా వరకు సమస్యలపై ఇక జీవోలపై కూడా ఆ ట్రాన్స్ఫర్లపై కూడా తామంటే తాము పోరాటం చేశామని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చూడొచ్చు. మనం ఇటు చూస్తున్నాం, ఒక సంఘానికి సంబంధించిన వారంతా కూడా వారుంటారు. పోలీసులు కూడా టీచర్లు కూడా మీరు ఉండి కూడా ఈ విధంగా డిసిప్లిన్ పాటించాలి, మీరు కూడా మీ చెప్పించుకోవద్దని కూడా టీచర్లని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుంపులుగా ఉండొద్దు, 144 సెక్షన్ అమల్లో ఉంది. ఒక టీచర్లు అయినటువంటి వారు మీరు ఈ విధంగా ఇంత కోలాహలంగా చెప్పడం సరైనది కాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రం బయట చూసినట్లయితే పరిస్థితిని మనం పోలింగ్ కేంద్రం బయట చూస్తున్నాం. మొత్తం ఎక్కడికక్కడ వారంతా మద్దతుగా టెంట్లు వేసుకొని వారి యొక్క ఓటర్లని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో చూసినట్లయితే 8,331 మంది ఓటర్లు ఉన్నారు. ఎక్కువగా వరంగల్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత నల్గొండ, ఆ తర్వాత ఖమ్మం. మొత్తం ఓవరాల్గా 25,797 మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. పోలీసులు కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేదు. ఎందుకంటే టీచర్స్ ఎమ్మెల్సీ అంటే ఎలాంటి హడావిడి లేకుండా చాలా కామ్గా ప్రశాంతంగా కొనసాగుతుంది అనుకున్నారు. కానీ వీరిని మొత్తం కంట్రోల్ చేసే పనిలోనే ఉన్నారని చెప్పవచ్చు. ఉదయం నుంచే కూడా పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చి కూడా ఓట్లు వేసే వారిని కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఓట్లు వేసే టీచర్స్ కూడా ఉదయాన్నే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండవేడిమి తట్టుకోలేక ఎండాకాలం కావడంతో ఎక్కువగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని చూస్తున్నారు. ఆ పోలింగ్ పర్సెంటేజ్ కూడా సంపూర్ణంగా అయ్యే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఆ టీచర్స్ ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటారు. చాలా ప్రెస్టేజ్గా కొనసాగుతున్నటువంటి ఎన్నికలు అన్ని యూనియన్లకు కొనసాగుతున్నటువంటి ఎన్నిక కావడంతో వారంతా కూడా దాదాపు 100% కూడా పోలింగ్ జరిగేలా కూడా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎన్నికల విషయంలో కూడా ఇంత ఎన్నికలమైనటువంటి కోలాహల వాతావరణం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో కంటే భిన్నంగా కూడా టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారం కానీ అదేవిధంగా ఇప్పుడు పోలింగ్ కానీ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. O2 స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.